యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువు నామమున వందనాలు. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, కృపా కనికర సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనములు, స్తుతులు, స్తోత్రం అర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయం నీ పరిశుద్ధమైన సన్నిధిలో నీకు అమూల్యమైన వాక్యం ధ్యానించబోతుండగా ప్రభువా, నిశ్చితమైతే ప్రభు అయోగ్యుణ్ణు, ఎన్నిక లేనివాడిని నన్ను బలపరిచి నీకు సిలువ చాటను మరుగుపరిచి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో వ్యక్తిగతంగా మాట్లాడి మీరే స్తుతి ఘనత మహిమ పొందునని మా ప్రభువును మా రక్షకుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఈరోజు మన వాక్యాంశము దేవుని ప్రత్యక్షత. చెప్దాం ఒకసారి. దేవుని ప్రత్యక్షత. మన దేవుడు సజీవుడైన దేవుడు, ఆదియు అంతమునే ఉన్నాడు మన దేవుడు. నేను ఆల్ఫా ఒమేగా అని చెప్పుంటాడు ప్రభు. మన దేవుడు మాట్లాడే దేవుడు. మన దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకునే దేవుడు. ఎలా ప్రత్యక్షపరుచుకుంటాడు? కలల ద్వారా ప్రత్యక్షపరుచుకుంటాడు, లేకపోతే దర్శనాల ద్వారా ప్రత్యక్షపరుచుకుంటాడు, లేకపోతే వాక్యము ద్వారా ప్రత్యక్షపరుచుకుంటాడు. ఇంకా చెప్పాలని చెప్పానంటే అద్భుతాల ద్వారా తన యొక్క మహిమను కనపరుస్తూ ఉంటాడు. ఇలా ఆయా విధానాల్లో తన భక్తులకి మన ప్రభువు తను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉంటాడు. ఈరోజు దేవుని ప్రత్యక్షత అనే అంశం మీ ముందు ఉంచాలని ప్రయత్నం చేస్తున్నాను. ఒక 2-3 సంఘటనలు మీకు వివరించి ముందుకెళ్తాను. ఎలా ప్రత్యక్షపరుచుకుంటాడు? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు. పురాతన కాలం అంటే పాత నిబంధన కాలానికి వద్దాం. పాత నిబంధన కాలంలో దేవుడు ఏ విధంగా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు? ఆది కాండము 15వ అధ్యాయము 1వ వచనంకి వస్తే, ఆది కాండము 15:1. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. ఏముందండి వాక్యం ఇక్కడ? యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి. యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి ఎప్పుడొచ్చిందండి? ఇవి జరిగిన తర్వాత అని ఉంది వాక్యం. ఇవి జరిగిన తర్వాత అని చెప్పానంటే ఏవి జరిగిన తర్వాత? ఏమండి, దానికంటే ఒక అధ్యాయం మనం ముందుకెళ్ళాలి. అబ్రహాము, లోతు ఇద్దరు కూడా వేరైపోతారు. లోతు యోర్దాను ప్రాంతాన్ని చూచి అది చక్కగా పచ్చగా కలకల్లాడుతూ ఉందని చెప్పని సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడ నివాసం ఉండడానికి వెళ్ళిపోతాడు. సొదొమ గొమొర్రా ప్రాంతము దేవుని దృష్టిలో బహు భయంకరమైన పాపంతో నిండి ఉంది. అలా లోతు తన కుటుంబం దగ్గర అక్కడ నివాసం ఉన్న కొద్ది కాలం తర్వాత తూర్పు దేశపు రాజులు ఆ ప్రాంతంపైకి దండెత్తి సొదొమ గొమొర్రా రాజుని, ఆ ప్రజలను, లోతు కుటుంబాన్ని పట్టుకుని బానిసలుగా తీసుకుని వెళ్తారు.
అలా తీసుకుని వెళ్ళినప్పుడు ఆ విషయము అబ్రహాము తెలుస్తుంది. తెలిసి అబ్రహాము కొంతమంది సైన్యాన్ని తీసుకుని ఆ రాజు మీద దండెత్తి వారిని ఓడించి అక్కడి నుంచి సొదొమ గొమొర్రా రాజుని, మనుషులను, లోతు కుటుంబాన్ని తీసుకుని వస్తాడు. ఆ విధంగా తీసుకుని వచ్చినప్పుడు సొదొమ గొమొర్రా రాజు అబ్రహాముకు ముందు ఒక చక్కని ఆఫర్ పెడతాడు. ఏం ఆఫర్ అని చెప్పానంటే, నువ్వు విధంగా నాకు సహాయం చేసావు కదా, గొప్ప మేలు చేసావు, నువ్వేం చేస్తావని చెప్పంటే, విస్తారమైన కొలసొమ్ము ఉంది, బాగా డబ్బు ఉంది, డబ్బు మొత్తం కూడా తీసేసుకో, నువ్వు చేసిన సహాయానికి ప్రతిఫలంగా తీసేసుకో, మనుషుల్ని నాకు వదిలేసేసి డబ్బు తీసుకుని వెళ్ళిపో. మంచి ఆఫర్ కదా. కానీ అబ్రహాము ఏమంటాడు తెలుసా? ఏమంటాడని చెప్పానంటే 14వ అధ్యాయము మనము 21 నుంచి చూద్దామండి. సొదొమ రాజు మనుష్యులను నాకు ఇచ్చి ఆస్తి నీవే తీసుకునమని అబ్రాముతో చెప్పగా, అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేస్తునని నీవు చెప్పకున్నట్లు ఒక్క నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనానో తీసుకునని ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా ఎదుట నా చేయి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క నూలు పోగు కూడా నాకు అక్కర్లేదు, ఒక్క నూలు పోగు కూడా, చెప్పుల వారు కూడా నాకు అక్కర్లేదు. ఎందుకంటే రేపటి రోజున అబ్రహామును నేనే ధనవంతుని చేశాను, నా ద్వారా అబ్రహాము ధనవంతుడు చెప్పి చెప్తామేమో నువ్వు. అక్కర్లేదు నాకు నా దేవుడు ఇచ్చిన వాగ్దానం నాకుంది, నా దేవుడు నన్ను దీవిస్తానని చెప్పాడు. అబ్రహామా, నిన్ను గొప్పవాడిగా చేస్తానని చెప్పి నా దేవుడు చెప్పాడని చెప్పని తృణప్రాయంగా ఆ యొక్క ఆఫర్ని వదిలేసి వచ్చాడండి అబ్రహాం గారు. అదిగో అవి జరిగిన తర్వాత, ఆ సంఘటన అయిపోయిన తర్వాత దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమయ్యాడు. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహాముకి దర్శనమందు వచ్చి, ఏవి జరిగిన తర్వాత, అన్యజనుల ఎదుర దేవుని నామాన్ని మహిమపరిచిన తర్వాత, అన్యజనుల ఎదుర ఆ యొక్క పాపపు సొమ్ముని తిరస్కరించిన తర్వాత అని మనం అర్థం చేసుకోవాలండి. ఈరోజు మనందరం కూడా డబ్బు సంపాదిస్తా ఉన్నాం, కష్టపడతా ఉన్నాం, డబ్బు సంపాదిస్తాను. డబ్బు ఎలా సంపాదించాము? డబ్బు సంపాదించడం ప్రాముఖ్యం కాదు. అది నీతిగా, న్యాయంగా, ధర్మంగా సంపాదిస్తా ఉన్నావా, లేకపోతే అన్యాయంగా సంపాదిస్తా ఉన్నావా? నువ్వు నీతిగా, న్యాయంగా, ధర్మంగా సంపాదిస్తే అది నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదకరం. కానీ ఒకవేళ అన్యాయంగా సంపాదిస్తే, పాపపు సొమ్ము సంపాదిస్తే మాత్రం అది ఖచ్చితంగా నీకు, నీ కుటుంబానికి శాపంగా మారుతుంది. అబ్రహాముకు తెలుసు సొదొమ గొమొర్రా ప్రాంతం పాపిష్టి ప్రాంతం అని చెప్పని, అందుకే నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. అక్కర్లేదు నాకు. ఆ విధంగా అబ్రహాము దేవుణ్ణి మహిమపరిచిన తర్వాత, అదిగో అప్పుడు యెహోవా వాక్యం అబ్రహాముకి దర్శనమందు వచ్చి చెప్తున్నాడు. ఏమంటున్నాడు అప్పుడు? అబ్రామా, భయపడొద్దు, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. ఇది మొదటి ప్రత్యక్షత. రెండవదిగా చూసుకుంటే మనకి ఆదికాండము 18వ అధ్యాయం చూస్తే, ఆదికాండము 18వ అధ్యాయము 1-2 వచనాలు. ఆదికాండం 18:1-2 వచనాలు. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతను కనులెత్తి చూసినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి చాలండి, నేల మట్టుకు వంగి. ఇది రెండో ప్రత్యక్షత. మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. ఎలా కనపడ్డాడు యెహోవా? ఏమండి, ఎలా కనపడ్డాడు యెహోవా? మానవ రూపంలో ప్రత్యక్షమైనండి. గమనించాలి. 3 మనుషులు అతనికి కనపడి అనే వచనం తర్వాత ఉందండి. దేవుడైన యెహోవాను కనులారా చూచి తట్టుకోవడం కష్టమండి. ఎవరు కూడా సమీపింపరాని తేజస్సులో వసించేవాడు ఆయన. 1,000,000 సూర్యకాంతి తేజస్సుతో వసిల్లువాడు.
1000 మంది సూర్యులు ఒకేసారి ప్రకాశిస్తే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతితో ఆయన విరాజిల్లువాడు. ఆయనని మనం చూడలేము. అందుకే ఆనాడు అబ్రహాముకి ఆయన మానవ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మిగిలిన ఇద్దరు, కొంతమంది అనుకుంటారు పక్కన ఉన్నది కుమారుడు, ఇంకొక అతను పరిశుద్ధాత్ముడు అని చెప్పని. కాదండి, ఇద్దరు దూతలు. వచ్చింది ఒకడే దేవుడని యెహోవా, పక్కన ఉన్నది ఇద్దరు దూతలు. గమనించాలి, మీకు అర్థం కావడానికి వివరిస్తా ఉన్నాను. ఆనాడు అక్కడ ప్రభు అయిన యెహోవా అక్కడ అతనికి ప్రత్యక్షమయ్యాడు, అబ్రహాంకి. దేవుడు ఏ విధంగా తన బిడ్డలకి ప్రత్యక్షమవుతారో మీకు వివరించే ప్రయత్నం చేస్తా ఉంది. అబ్రహాముకి ప్రత్యక్షమైన విధానం ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మనం ముందుకు వెళ్దాం. ఇస్సాకుకు ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడు? ఇస్సాకుకు ప్రత్యక్షమైన విధానం ఆది కాండము 26వ అధ్యాయము 2వ వచనం. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. అక్కడ కూడా ప్రత్యక్షమయ్యాడు దేవుడు. కానీ ఎలా ప్రత్యక్షమయ్యాడు? వాక్యము ద్వారా ప్రత్యక్షమయ్యాడా, మానవ రూపంలో ప్రత్యక్షమయ్యాడా? అక్కడ మనకి వివరించలేదు. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమైన మాట మనం చూద్దాం. ఆ తర్వాత యాకోబుకి ప్రత్యక్షమైన విధానం చూద్దాం. యాకోబుకి ప్రత్యక్షమైన విధానం అబ్రహాం అయిపోయింది, ఇస్సాకు అయిపోయింది, తర్వాత యాకోబు. ఆది కాండము 28వ అధ్యాయము 12, 13 వచనాలు చూద్దామండి. అప్పుడతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశము నింటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. అక్కడ కూడా ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఎలా ప్రత్యక్షమయ్యాడు? కళ ద్వారా ప్రత్యక్షమయ్యాడండి. ఏం చెప్పుకున్నాం మనం? ప్రభు కళల ద్వారా, దర్శనం ద్వారా, వాక్యం ద్వారా ప్రత్యక్షమవుతాడని చెప్పుకున్నామండి. ఇదిగో ఇక్కడ యాకోబుకి కళ ద్వారా ప్రత్యక్షమయ్యాడు. యాకోబు గారు తన తండ్రిని అన్నని మోసం చేసి పారిపోయి వెళ్తా ఉంటే, ఒక అరణ్యంలో రాత్రిపూట నిద్రపోతా ఉంటే, ఆ రాత్రిపూట యాకోబుకి కలలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఒక పెద్ద నిచ్చెన కనపడుతుంది. ఆ నిచ్చెన మీద దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. యెహోవా దానికి పైగా నిలిచి యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? అయ్యా యాకోబు, నేను ఏ దేవుణ్ణి తెలుసా? నీ తండ్రి ఏ దేవుణ్ణి పూజించాడో నేను ఆ దేవుణ్ణి, నీ తాత ఏ దేవుణ్ణి పూజించారో ఆ దేవుణ్ణి నేను. అంతే ఉందండి. నేను అబ్రహాము దేవుణ్ణి, ఏమన్నాడు అక్కడ? ఇస్సాకు దేవుణ్ణి. దేవుడు తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటా ఉన్నాడు అక్కడ. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు! లోకంలో చాలా మంది దేవుళ్ళు ఉండొచ్చు కాక, కానీ నేను నీ తండ్రి నీ తాత ఏ దేవుణ్ణి అయితే పూజించారో ఆ దేవుణ్ణయ్యా నేను అని చెప్పిన ప్రభు అక్కడ యాకోబుకి తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకి ఈ విధంగా ప్రత్యక్షమయ్యాడు. ఆ తరం ముగిసిన తర్వాత మోషేకు ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడో చూద్దామండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 2, 4 వచనం చూస్తే, నిర్గమకాండము 3వ అధ్యాయము 2, 4 వచనాలు. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. గమనించాలంటే జాగ్రత్తగా గమనిద్దామండి. అక్కడ యెహోవా దూత అనుంది. ఆ తర్వాత అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచూ ఉండెను, కానీ ఆ పొద కాలిపోలేదు. అతడు ఆ తట్టు చూచుట యెహోవా చూచును. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనిను. గమనించాలండి, వాక్యం సెలవిస్తా ఉంది. అక్కడ మొట్టమొదటిగా యెహోవా దూత అనుందండి. తర్వాత అక్కడ అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను అనుందండి. మన దేవుడు త్రిత్వములో ఏకదేవుడు, బహుముఖ రూపం కలిగిన వాడు మన దేవుడు.
అక్కడ యెహోవా దూత అని కనిపిస్తా ఉంది, కింద యెహోవా అని కనిపిస్తా ఉందని గమనించాలి. ఎవరండి ఆ యెహోవా దూత? ఏమండి, మరెవరో కాదండి, మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ యెహోవా దూత. అక్కడ 2 రూపాయలు మనకు కనిపిస్తా, అక్కడ యెహోవా దూత అని ఉంది, అక్కడ తర్వాత మళ్ళా యెహోవా అని ఉందండి. గమనించాలి మన ప్రభువు ఏ విధంగా ప్రత్యక్షమవుతాడు. ఆ మండుచున్న పొద దేనికి సాదృశ్యమయ్యా అని చెప్పని మనం గమనిస్తే, ఆ మండుచున్న పొద ఇశ్రాయేలీయులకి సాదృశ్యంగా చెప్పబడింది. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో అనేకమైన హింసలు పడతా ఉన్నారు, అనేకమైన శ్రమలు పడతా ఉన్నారు. నిప్పుల కొలువు వంటి ఐగుప్తు, కానీ ఆ యొక్క శ్రమల కొలిమిలో కాలిపోతూ కూడా వారు నశించిపోవట్లేదు. కారణం ఏంటని చెప్పారంటే, దేవుని సన్నిధి వారి మధ్య ఉంది. ఆ పొద కాలిపోతా ఉంది, మండుచూ ఉంది. ఆ పొద మండుచూ ఉంది కానీ ఆ పొద బూడిద కావట్లేదు. కారణము యెహోవా దాని మధ్య నిలిచి, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని వాక్యం సెలవిస్తా ఉందని. నా మాట అగ్ని వంటిది కాదా అంది వాక్యంలో, ఇర్మీయా గ్రంథంలో. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆ పొద బగబగ మండుతా ఉంది కానీ ఆ పొద కాలిపోవట్లేదు అటండి. ఇలా ఈ విధంగా మన పాత నిబంధన కాలంలో భక్తులకి తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, కలల ద్వారా, దర్శనం ద్వారా, అలాగే వాక్యము ద్వారా. ఇంకా చెప్పాలని చెప్పానంటే, అద్భుతములు కనపరచడం ద్వారా తనను తాను మహింపరుచుకుంటాడు. ఆనాడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులు బయలుదేరి వస్తూ ఉంటే ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోవడం ద్వారా, అంత మాత్రమే కాకుండా పొడి నేలపై వారు నడిచినండి. అదిగో ఆనాడు ఆ గొప్ప అద్భుతము కనపరచడం ద్వారా దేవుడు తను తాను మహింపరుచుకున్నాడు, తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇలా అనేకమైన విధానాల్లో దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. ఈరోజు మన వాక్యాంశంగా దావీదు రాసిన కీర్తన 19వ దావీదు కీర్తనలో ఇక్కడ దావీదు గారు 3 విధానాల్లో దేవుణ్ణి మనకి పరిచయం చేస్తా ఉన్నాడు. దేవుడు ఏ విధంగా తనను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు, మనం జాగ్రత్తగా మనం వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే, మనం ఇప్పుడే చదువుకున్నాం 19వ దావీదు కీర్తన. ఇక్కడ మనకి మొట్టమొదటిగా గమనించండి, పెన్ను పేపర్ ఉంటే రాసుకున్న వాళ్ళు రాసుకోవచ్చు. ఇక్కడ మనకి మొట్టమొదటిగా 1వ వచనం నుంచి 6వ వచనం వరకు, 1 నుంచి 6 వచనాలు చూస్తే సృష్టి ద్వారా దేవుని యొక్క ప్రత్యక్షత మనకు కనిపిస్తూ ఉందండి. సృష్టి యొక్క ప్రత్యక్షత మొట్టమొదటిగా. అలాగే 7వ వచనం నుంచి మనకి 11వ వచనం వరకు చూస్తే అక్కడ దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత మనకు కనిపిస్తూ ఉందండి, దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత. అలాగే 12వ వచనం నుంచి 13, 14 3 వచనాలు చూస్తే మనకి ఆత్మీయ ప్రత్యక్షత కనిపిస్తూ ఉందండి. చెప్దాం ఒకసారి. మొట్టమొదటిగా సృష్టి ద్వారా ప్రత్యక్షత, అలాగే దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత, మూడవదిగా ఆత్మీయ ప్రత్యక్షత. దేవుడు తనను తాను ఏ విధంగా ప్రత్యక్షపరుచుకుంటాడో అక్కడ దావీదు మనకి వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడండి. మొట్టమొదటిగా సృష్టి ద్వారా, రెండవదిగా వాక్యము ద్వారా, మూడవదిగా ఆత్మీయ ప్రత్యక్షత. మొట్టమొదటి ప్రత్యక్షత సృష్టి ద్వారా దేవుడు తనను తాను ఏ విధంగా ప్రత్యక్షపరుచుకుంటాడు. ఇప్పుడు చదువుదాం వాక్యం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినపడదు. వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తను ఉల్లసించినట్లు తన పదమునందు పరిగెత్త ఉల్లసించున్నాడు. అతడు ఆకాశమున
ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. వాక్యం అర్థమైందండి? ఎవరికన్నా అర్థమైందండి? వాక్యం ఎవరికన్నా? చదివాం కదా. ఈ కీర్తన గ్రంథము 19వ కీర్తన, మన కీర్తనలు మొత్తం కూడా 150 కీర్తనలు ఉంటాయండి. 150 కీర్తనలు కల్లా ఈ 19వ దావీదు కీర్తన ఒక మణిపూస అని చెప్పుకోవచ్చు. చాలా అద్భుతమైన దావీదు కీర్తన అన్నమాట ఈ యొక్క కీర్తన. దేవుని యొక్క ప్రత్యక్షత ఇక్కడ దావీదు గారు వివరిస్తా ఉన్నాడు. చాలా అద్భుతం. జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతామండి. ఈ మొట్టమొదటి 6 వచనాలు కొంచెం ఆత్మీయ పరిజ్ఞానం ఉంటే, కొంచెం ఆత్మీయత కలిగి ఉంటే ఈ యొక్క వాక్యం మనకి అర్థమవుతుందండి. ఆత్మీయంగా ఎదగని వారికి ఈ వాక్యాలు పెద్దగా అర్థం కావు. మొట్టమొదటి వచనం ఏముందండి? ఆకాశములు దేవుని మహిమను వివరించుచుని. ఆకాశంలో దేవుని మహిమను ఎట్లా వివరిస్తాయండి? ఏ అర్థం ఉందా? అర్థం ఉంది? మనుషులు ఏమన్నా ఆకాశాలు ఏమన్నా ఏమండి? ఆకాశం నోరుందా లేకపోతే చెవులు ఉన్నాయా? ఆకాశంలో దేవుని మహిమను ఎట్లా వివరిస్తాయండి? సూర్యుడు చంద్రుడు ఎట్లా వివరిస్తాయి దేవుని మహిమను? గమనించాలి. మరి ఏముంది వాక్యంలో? ఏమండి? ఆకాశములు దేవుని మహిమను వివరించునవి. ఏముంది అసలు ఆకాశంలో? ఒక్కసారి మనం ఆకాశం వైపు చూస్తే సూర్యుడు, చంద్రుడు, మేఘాలు, ఇంకా నక్షత్ర మండలాలు కనిపిస్తాయి. మరి అవి ఏ విధంగా దేవుని యొక్క మహిమను వివరిస్తాయి? మీకు అర్థం కావడానికి చెప్తాను. చాలా కాలం కిందట ఒక మిషనరీ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఒక తెగ నాయకుడు ఇలా అన్నాడట, అసలు నిజంగా మీ దేవుడు ఉన్నాడా? ఉంటే చూపించవయ్యా, ఉంటే చూపించు, నిజంగా మీ దేవుడు ఉంటే. ఇదిగో మా దేవుళ్ళు మా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు అంటే వాళ్ళ యొక్క దైవీ దేవతలను చూపిస్తూ, ఇదిగో మా దైవీ దేవతలు మా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు, మీ దేవుడిని చూపించు, మీ దేవుడు నిజంగా చూపిస్తే నేను నమ్ముతా అప్పుడు అంటే. అప్పుడు ఆ మిషనరీ ఇలా అన్నాడట, అయ్యా నువ్వు మా దేవుడిని చూసి తట్టుకోలేవు, ఎవరు కూడా ఆయన చూడలేరు, ఆయన 100,000,000 సూర్యకాంతి తేజస్సుతో వసిల్లువాడు, ఆయన కళ్ళారా చూసి తట్టుకోవడం కష్టమయ్యా, తట్టుకోవడం కష్టమని చెప్పనే తనకు సృష్టి నశించిపోతా ఉంటే, పాపంలో పడి నలిగిపోతా ఉంటే, నరకంలో కూలిపోతా ఉంటే చూసి తట్టుకోలేక తన ప్రీతమ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్తే అవన్నీ మాకు చెప్పొద్దు, నాకు దేవుణ్ణి చూపించాలంతే, అప్పుడు నమ్ముతా అన్నాడట. సరే అని చెప్పని సరే ఒక పని చేద్దామైతే, నీకు దేవుని సేవకుడిని ముందు చూపిస్తాను, ఆ దేవుని సేవకుడిని చూసి నువ్వు తట్టుకోగలిగితే అప్పుడు నీకు దేవుణ్ణి చూపిస్తానట. సరే అని చెప్పని చేసి ఆ గుడారంలో ఆయన 2 కళ్ళకి గట్టిగా గంత కట్టి బయటికి పట్టుకొచ్చాడట మిషనరీ. అది మిట్ట మధ్యాహ్నం వేళ. ఆ మిట్ట మధ్యాహ్నం వేళ బయటికి పట్టుకొచ్చి పైకి చూడవయ్యా అని చెప్పని కళ్ళ గంత ఇప్పాయట. ఆ కళ్ళ గంత ఇప్పగానే పైకి చూస్తే మిట్ట మధ్యాహ్నం సూర్యుడు దగదగ కాంతిగా ప్రకాశిస్తూ ఉంటే ఆ సూర్యుడిని చూచి ఒక్కసారిగా కళ్ళు మొత్తం కూడా బయర్లు గమ్మినాయట. ఎలా ఉంటుంది మధ్యాహ్నం పూట చూస్తే? ఏమండి ట్రై చేశారు ఎప్పుడన్నా? చేయొద్దండి. మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుడిని చూస్తే చూడలేం మనం, కను పొర లోపల రెటీనా దెబ్బతింటది, మొత్తం కళ్ళకి చీకటి వచ్చేసేసి తడుముకుంటూ లోపలికి వచ్చేసేసి గుడారంలోకి వచ్చి కాసేపు కళ్ళు కనపడకుండా ఒక 5 minutes తర్వాత తేరుకున్నాడట. అప్పుడు మిషనరీ ఇలా అన్నాడట, అయ్యా నీ కళ్ళ ముందు కనిపిస్తున్న సూర్యుడిని చూడలేకపోయావు, కానీ ఆ సూర్యుడిని నోటి మాట చేత కలుగును గాక అని దేవుడు సృజించాడు. ఆ దేవుడిని చూడగలవా? చూసి తట్టుకుంటావా? ఆ శక్తి నీకు లేదు అని చెప్పి అనగానే ఆ మిషనరీ మౌనంగా ఒప్పుకున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను, ఆ రోజు ఆ సూర్యుడు ఆ నాయకుడికి ఏ భాషలో చెప్తే అర్థమవుతుందో
ఆ భాషలో చెప్పాడు సూర్యుడు. ఆకాశములో దేవుని మహిమను వివరిస్తా ఉన్నాయి. మన దేవుడు నోటి మాట చేత సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలు సృజించడమే కాదండి, వాటికి పేర్లు కూడా పెట్టాడటండి. ఎవరు పెడతారు పేర్లు? పిలిస్తే పలికే వాళ్ళకే కదా పేర్లు పెట్టేది మనకి. కానీ మన ప్రభు పైన నక్షత్రాలకి పేర్లు కూడా పెట్టాడని వాక్యం సెలవిస్తా ఉందండి. చూద్దాం ఒకసారి వాక్యంలో. కీర్తనలు 147 4వ వచనం. 147 దావీదు కీర్తన 4వ వచనం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. పేర్లు కూడా పెట్టాడండి. ఎలా పేర్లు, ఏం పేర్లు? మచ్చు 2-3 చూద్దాం. యోబు గ్రంథం 38వ అధ్యాయము 31, 32. యోబు గ్రంథం 38, 31, 32. కృత్తిక నక్షత్రములు నీవు బంధించగలవా? మృగ శీర్షకు కట్లు విప్పగలవా? వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులు వచ్చినట్లు నీవు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను, వాటి ఉపనక్షత్రములను నీవు నడిపించగలవా? ఎంత చక్కని మాట అండి. దేవుడు వాటికి పేర్లు పెడతా పిలుస్తూ ఉన్నాడటండి. అంత గొప్ప దేవుడు మన దేవుడు, గమనించాలి. ఇదిగో అవన్నీ కూడా ప్రభువుని నోరారా స్తుతిస్తూ ఉన్నాయండి. అంతటి మహోన్నతుడైన దేవుడు మన దేవుడు. అదిగో అటువంటి మహోన్నతుడైన దేవుడు తన యొక్క మహిమను వదిలి నీకోసం, నా కోసం దీనునిగా, రిక్తునిగా ఈ లోకంలో జన్మించడం ఎంత ఆశ్చర్యకరమండి. ఒక్కసారి నోరు తెచ్చి గట్టిగా దేవుని మహింపడదామా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే 1971లో చంద్రుడిపైకి వెళ్ళిన ఆస్ట్రోనాట్ అని పేరు జేమ్స్ బి ఇర్విన్. జేమ్స్ బి ఇర్విన్ అనే వ్యక్తి చంద్రుడిపై కాలుపెట్టి వచ్చిన తర్వాత ఆయన దేవుడిగా కీర్తిస్తా ఎక్కడికి వెళ్తే అక్కడికి బ్రహ్మరథం పడతా ఉంటే ఆయన ఒకటే మాట అన్నాడట. ఏంటని చెప్పానంటే, ఇంగ్లీష్లో ఇలా అన్నాడు: జీసస్ క్రైస్ట్ వాకింగ్ ఆన్ ద ఎర్త్ ఈజ్ సో గ్రేట్ దాన్ మ్యాన్ వాకింగ్ ఆన్ ద మూన్. దాని అర్థం ఏంటని చెప్పానంటే, మానవుడు చంద్రమండలం పైకి వెళ్ళటం పెద్ద గొప్ప విషయమేమి కాదు, కానీ ఆ దేవాది దేవుడు ఈ భూమి మీద కాలు పెట్టడమే గొప్ప విషయం అని చెప్పాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి మహోన్నతుడండి మన దేవుడు. సృష్టి ద్వారా తనను తాను ఏ విధంగా ప్రత్యక్షపరుచుకుంటాడో ఇక్కడ దావీదు గారు వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తర్వాత వచనాలు చూస్తే వాక్య ప్రత్యక్షత, దేవుని యొక్క వాక్యం ద్వారా ఏ విధంగా తనను తాను ప్రత్యక్షపరుచుకుంటాడో ఇక్కడ 19వ దావీదు కీర్తన 7 నుంచి 11 వచనాలు చూస్తే, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లచేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. చాలండి. అక్కడ మీకు ఆ వచనాలు గమనిస్తే మీకు ఒక కామన్ వర్డ్ కనిపిస్తూ ఉంది. ఏం కనిపిస్తూ ఉందని అక్కడ మనకి గమనించారా? యెహోవా, యెహోవా, యెహోవా అని కనిపిస్తూ ఉందండి. మనం చదువుదాం ఒకసారి. యెహోవా శాసనము, అలాగే యెహోవా ఉపదేశములు, యెహోవా ఏర్పరిచిన ధర్మము, యెహోవా యందైన భయము, యెహోవా న్యాయ విధులు. అన్నిటి ముందు యెహోవా, యెహోవా అని ఉంటాం గమనించాలండి. అంటే ఈ యొక్క న్యాయ విధులు కానీ, ఈ శాసనాలు కానీ, ఈ ఉపదేశాలు కానీ ఎవరో ఏర్పరచును కాదు, స్వయంగా దేవాది దేవుడైన యెహోవాయే ఆ యొక్క న్యాయ విధులు, ఉపదేశాలు స్వయంగా ఏర్పరిచాడండి. కాబట్టే దేవుని యొక్క వాక్యము ఒక వ్యక్తికి బాధల్లో నెమ్మదినిస్తుందండి. కాబట్టే దేవుని యొక్క వాక్యము అతని యొక్క కష్టాల్లో దేవుని యొక్క వాక్యం అతనికి ఆదరణిస్తుంది.
ఓదార్పునిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. దేవుని యొక్క వాక్యం ఒక వ్యక్తికి గొప్ప నిరీక్షణ ఇస్తుందండి. చనిపోవాలి ఇంకా నాకు ఈ బతుకెందుకు అని చెప్పని చనిపోదని చెప్పి అనుకున్న వాళ్ళు దేవుని యొక్క వాక్యం చదివి తమ జీవితాలు దిద్దుకున్న వాళ్ళు ఎంతో మంది. దేవుని యొక్క వాక్యం. ఒకసారి ఒక వ్యాపారస్తుడు ఇలాగే వ్యాపారం నష్టం వచ్చి చనిపోదని చెప్పి డిసైడ్ అయిపోయాడట. వ్యాపారంలో బాగా సాగుతున్నప్పుడు, అందరూ చక్కగా ఆయన గౌరవిస్తున్నప్పుడు, చాలా హై పొజిషన్లో ఉండేవాడు. మొత్తం వ్యాపారం నష్టమయ్యేసరికి అందరూ తనను అవమానపరుస్తూ ఉండి చూసి తట్టుకోలేకపోయాడట. చనిపోదని చెప్పి అనుకున్నాడట. ఒక పాస్టర్ గారు ఆయన కలిసి ధైర్యం చెప్పి దేవుని యొక్క మాటలు చెప్పి ఓదార్చాడట. అలా చనిపోదని చెప్పి అనుకున్న వ్యాపారస్తుడు నెమ్మదిగా మందిరానికి వస్తా దేవుని యొక్క వాక్యం చదవడం ప్రారంభించాడట. అలా దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు ఒక వాక్యం అతన్ని ఆకర్షించింది. ఏంటని చెప్పానంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని చెప్పిన వాక్యం అతన్ని బాగా ఆకర్షించి నెమ్మదిగా ఉప్పు వ్యాపారం ప్రారంభించాడట. నెమ్మదిగా ఉప్పు వ్యాపారం ప్రారంభించి నెమ్మదిగా దేవుడు అతన్ని దీవించాడు. చక్కగా లారీలు కొన్నాడు, పెద్ద బంగ్లాలు కొన్నాడు, గొప్ప ధనవంతుడు. మళ్ళా అతని తన పూర్వవైభవాన్ని సంతరించుకున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము ఒక వ్యక్తికి బాధల్లో నెమ్మదినిస్తుంది, కృంగిపోతే ఓదార్పునిస్తుంది, లేవనెత్తుతుంది, ఆదరణిస్తుంది, గొప్ప నిరీక్షణ ఇస్తుందండి. ఏముంది వాక్యం అక్కడ? యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేను. దేవుని యొక్క వాక్యం ఒక వ్యక్తికి హృదయంలో భయాన్ని పుట్టిస్తుందండి. ఆ భయము ఎలాంటి భయం అని చెప్పానంటే, ఆ వ్యక్తి పాపము చేయకుండా ఆ వ్యక్తిని పరిశుద్ధమైన మార్గంలో, సరైన మార్గంలో దేవుని యొక్క వాక్యము నడిపిస్తుంది. ఒక వ్యక్తి దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటే దేవుడు అతని కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని వాక్యం సెలవిస్తూ ఉందండి. బైబిల్లో అనేక మంది భక్తులు ఆ విధంగా దేవుని పట్ల భయభక్తులు కలిగి చక్కగా అభివృద్ధి పొందారు. ఒక ఇద్దరు ముగ్గురు చూస్తే మనము యోసేపు గారు దేవుని పట్ల ఎంతో భయభక్తులు కలిగి జీవించాడు. తన యొక్క అన్నయ్యలో అన్యాయంగా యోసేపుని చెరసాలలో వేశారు, క్షమించండి, ఐగుప్తుకు అమ్మేశారు. ఐగుప్తులో పోతిఫర్ భార్య చెరసాలలో వేయించిందండి. కానీ యోసేపు దేవుణ్ణి నమ్ముకుంటే నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఇన్ని శ్రమలు వచ్చినాయి, ఏం లాభం అని చెప్పిన దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుణ్ణి అంటిపెట్టుకుని జీవించాడు. శ్రమల్లో కష్టాల్లో దేవుణ్ణి వదిలిపెట్టలేదు, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాడు. ఫలితం ఐగుప్తుకి ప్రధానమంత్రి స్థాయికి దేవుడు యోసేపుని హెచ్చించాడండి. అలాగే ఐగుప్తు మంత్రసానుల గురించి చూద్దాం ఒకసారి. ఐగుప్తు మంత్రసానులు నిర్గమకాండము 1వ అధ్యాయం 17వ వచనంలో, నిర్గమకాండం 1:17 చూస్తే, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతకనీయగా. చాలండి, ఏముందండి వాక్యము? ఆ మంత్రసానులు దేవునికి భయపడి, ఏ దేవునికి భయపడి అమ్మా? ఏ దేవునికి భయపడి? మంత్రసానులు ఐగుప్తు దేవుళ్ళకి భయపడా? వారు ఐగుప్తులో ఉన్నారు కదా, వారు అన్యులు కదా, మరి ఏ దేవునికి భయపడ్డారు? స్వయంగా ఐగుప్తు రాజే స్వయంగా వచ్చాడు, ఏమన్నాడు? ఇశ్రాయేలు మగ పిల్లవాడు పుడితే గనక అక్కడికక్కడే చంపేసేయండి, ఆడపిల్లలు పుడితే బతకనియండి, మగ పిల్లవాడు ఎవ్వడు కూడా బతకడానికి వీలేదని చెప్పిన వారికి స్పష్టంగా ఆజ్ఞ జారీ చేశాడు. కానీ ఆ మంత్రస్థానంలో ఏముంది వాక్యంలో? దేవునికి భయపడి. అంటే ఆ హెబ్రీ స్త్రీలు తమ దేవుడు ఎంత మహోన్నతుడో వారికి వివరించి ఉంటారు బహుశా. మనం ఇలా అర్థం చేసుకోవాలి. అలా వివరించినప్పుడు ఆ ఐగుప్తు మంత్రస్థానాలకి దేవుడు అంటే నమ్మకం ఏర్పడింది, ఒక భయం ఏర్పడింది. భయం ఏర్పడి దేవుని పట్ల వారికి భయం ఏర్పడి ఆ ఐగుప్తు రాజు చెప్పినట్లు చేయకుండా ఏముంది వాక్యంలో?
ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బతకనీగా. 21 వచనం చూద్దామండి. 21. ఆ మంత్రస్థానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పట్ల నువ్వు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటే దేవుడు ఏదో ఒక మేలు తప్పకుండా నీకు చేస్తాడండి. దేవుని నమ్ముకుని నష్టపోయిన వాడు, దేవుని పట్ల భయభక్తులు నష్టపోయిన వాడు ఎవ్వడు లేడు ఈ లోకంలో. ఐగుప్తు మంత్రస్థానంలో దేవునికి భయపడినందున దేవుడు వారికి వంశాభివృద్ధి కలగజేసిన. ఇంకా దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చూస్తే, దానియేలు 1వ అధ్యాయం 8వ వచనం, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకునకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. దానియేలు భయపడ్డాడు దేవునికి. అన్య దేశంలో ఉన్నాడు, ఒక బానిసగా. తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. అక్కడ చక్కగా ఆహార పదార్థాలు వచ్చినాయి, ద్రాక్ష రసం వచ్చింది. ఎవరు లేరు చూసేవాళ్ళు. చక్కగా హాయిగా ద్రాక్ష రసం తీసుకుని చక్కగా భోజనం చేసేయచ్చు. కానీ ఒప్పుకోలేదు దానియేలు. దేవునికి భయపడి దేవుణ్ణి మహింపరిచాడండి. దాని ఫలితం ఏంటి అని చెప్పారంటే, దేవుడు దానియేలుని బహుగా హెచ్చించాడు. కలల భావం తెలుసుకునేలాగా దానియేలుకి దేవుడు చక్కని జ్ఞానం ఇచ్చాడు. మనకందరికీ తెలుసు దానియేలుని దేవుడు ఎంతగా హెచ్చించాడో. ఆ యొక్క బబులోను సంస్థానంలో దానియేలు ప్రధానమంత్రిగా హెచ్చించబడ్డాడు. సాక్షాత్తు నెబుకద్నెజర్ రాజు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేశాడండి, దానియేలు యొక్క జ్ఞానానికి మెచ్చుకుని. అంతగా దేవుడు దానియేలుని హెచ్చించాడండి. నువ్వు దేవుని పట్ల భయభక్తులు జీవిస్తే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానాల్లో కూర్చోబెడతాడు. అయితే అటువంటి మహోన్నతుడు, అటువంటి సర్వోన్నతుడు మలాకీ గ్రంథంలో ఏం మాట్లాడుతున్నాడయ్యా అని చెప్పానంటే, మలాకీ గ్రంథంలో 1వ అధ్యాయము 6వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడని చెప్పానంటే, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానునైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతికి యెహోవా మిమ్మును అడగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెడతామని మీరందరూ. నేను తండ్రిని కదా, నాకు రావాల్సిన ఘనత ఏమైంది? నన్ను మీరు మహింపరచట్లేదు, నాకు రావాల్సిన మహిమ ఏమైంది అని చెప్పని ప్రభువు మాట్లాడుతూ ఉంటే, ఏమి చేసి మీ నామమును నిర్లక్ష్య పెట్టామని చెప్పని మీరు అంటున్నారే. గమనించాలండి, నేటి దినాల్లో క్రైస్తవ సమాజంలో అనేక మందికి దేవుడు అంటే ఏమాత్రం కూడా భయం లేకుండా పోయిందండి. చాలా విచారకరం. ఈనాడు కొంతమంది క్రైస్తవ యువత ఎట్లా తయారని చెప్పానంటే, తల్లి అంటే భయం లేదు, తండ్రి అంటే భయం లేదు, పెద్దలంటే భయం లేదు, ఎవడు చెప్పినా వినడు. మందిరం అంటే భయం లేదు, మందిరానికి రారు. దారుణంగా తయారైపోయారు నేటి యువత. భయభక్తులు లేకుండా జీవిస్తూ ఉన్నారు. సరే, యువత బద్దకెందుకు? మనం కరెక్ట్గా మాట్లాడుకుంటే దేవునికి భయపడి సేవ చేసేట్లు కాపరులు మనం వేళ్ల మీద లెక్క పెట్టొచ్చాం. బహుశా ఏముంటాడు అక్కడ వాక్యంలో ఏముందండి? నేను యజమానునైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతికి యెహోవా మిమ్మును అడగగా. గమనించాలండి, మానవులంతా కూడా దేవుణ్ణి దేవునిగా గుర్తించి ఆయన్ని మహింపరచాలని చెప్పి ఆయన ఆకాంక్ష అండి. కానీ నేటి దినాన మానవులు ఆయన దేవుడని తెలుసు, ఆయన్నే పూజించాలని తెలుసు, కానీ ఆయన్ని దేవుడుగా గుర్తించకుండా ఆయనను అవమానపరుస్తూ ఉన్నారు, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. రోమాపత్రికలో ఆ మాట స్పష్టంగా ఉందండి. రోమాపత్రిక 1వ అధ్యాయం 21లో 1:21
మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, తమ వాదముల యందు వ్యర్థులైరి. దేవునిగా గుర్తించట్లేదు, ఆయన మహింపరచట్లేదు, అవమానపరుస్తూ ఉన్నారు. ఇంకా ముందు చూస్తే అక్షయుడగు దేవుని మహిమను, 23వ వచనమా, అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల రూపంలోకి, దానికి అర్థమేలా చెప్తాను నేను. దేవుని యొక్క మహిమను క్షేమగు మనుషుల రూపంలోకి, మనిషిని దేవుడుగా కొలుస్తా ఉన్నారు, పక్షులను దేవుడుగా కొలుస్తా ఉన్నారు, 4 కాళ్ళ జంతువులను దేవుడుగా కొలుస్తా ఉన్నారు. ఎవరిని? అక్షయుడగు దేవుని క్షేమగు మనుషుల రూపంలోకి, పక్షుల రూపంలోకి, 4 కాళ్ళ జంతువుల రూపంలోకి మార్చేశారు. ఆయనకి రావాల్సిన మహిమను ఆయనకి ఇవ్వట్లేదు. అందుకే దేవుడు ఏం చేశాడని చెప్పానంటే, తర్వాత చూద్దామమ్మా, తర్వాత వచనం. ఈ హేతువు చేత దురాశను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ఇదిగో ఈ లెస్బినిజం, హోమోసెక్సువాలిటీ ఎక్కడి నుంచి వచ్చే తెలుసా? ఇదిగో ఇక్కడి నుంచి వచ్చాయండి. ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవటం, మగవాళ్ళు పెళ్లి చేసుకోవటం, ఇదిగో దీనికి కారణం, మూల కారణం ఇదే అంటున్నాడు ప్రభు. భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. కారణం ఏంటండి? దేవుణ్ణి దేవునిగా గుర్తించకుండా, ఆయనకి రావాల్సిన మహిమను ఆయనకి ఇవ్వకుండా, అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు జంతువుల రూపంలోకి మార్చడం ద్వారా దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉన్నాయండి? గమనించాలి. నిజంగా ఒక వ్యక్తి కనుక దేవునికి భయపడి జీవిస్తే, దేవుడు అంటే భయం ఉంటే, దేవుని వాక్యం అంటే భయం ఉంటే, వాడు డబ్బులు లెక్క పెట్టాడు, బంగారం డబ్బు అన్ని తీసి పక్కన పెట్టేస్తాడు అంతే. దాని గొప్ప ఉదాహరణ మనకి జక్కయ్య. యేసు ప్రభువుని కలవక ముందు వరకు జక్కయ్య జీవితం వేరు. జక్కయ్య ఒక ట్యాక్స్ కలెక్టర్, బాగా డబ్బు, విస్తారమైన ఆస్తి, మంచి పేరు జక్కయ్యకి ఆ రోజు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువుని కలిశాడో జక్కయ్య జీవితం మారిపోయిందండి. యేసు ప్రభువుని కలవక ముందు వరకు జక్కయ్య జీవితం వేరు, కలిసిన తర్వాత జక్కయ్య జీవితం వేరు. ఏమంటాడండి? లూకా సువార్త 19:8, లూకా సువార్త 19:8 జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తున్నాను. నేను ఎవని వద్దనైనను అన్యాయంగా దేన్నైనా తీసుకుంటే అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. అన్యాయంగా తీసుకుంటే 4 గంటలు ఇచ్చేస్తాను ప్రభువా. ఎందుకని? యేసు ప్రభువును కలిసిన తర్వాత, యేసు ప్రభువును నీ ఇంట్లోకి రావడం కాదండి, యేసు ప్రభు నీ ఒంట్లోకి రావాలి. యేసు ప్రభు నీ ఒంట్లోకి వస్తే, ఇదిగో అప్పుడు ఈ జక్కేలాగా మాట్లాడతావు నువ్వు. ఇదిగో ప్రభువా, అన్యాయంగా నేను తీసుకుంటే ఎవరు వద్దనైనా అతనికి 4 గంటలు మరలా చెల్లిస్తాను, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చేస్తాను. ఎప్పుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలు? యేసు ప్రభు ఎప్పుడైతే తన ఇంటికి వచ్చాడో అప్పుడండి. ఏముంది వాక్యంలో? కీర్తనలు 19 ఏముంది? మళ్ళా కీర్తనలకు వద్దాం. కీర్తనలు 19, అవి బంగారు కంటెను, 19:10, అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవేటండి. ఇంకా తేనె కంటెను, జుంటి తేనె దారల కంటెను మధురమైనవి. అవునండి, తేనె ఎంత తీయగా ఉంటుంది కదా. నేను మామూలుగా టీ తాగటం మానేసి చాలా కాలమైంది. చిన్న కషాయం తాగుతున్నాను నేను. అందులో చక్కగా తేనె వేస్తూ ఉంటుంది భార్య. అప్పుడప్పుడు ఆ తేనె చక్కగా నాకుతూ ఉంటుంది, చక్కగా తీయగా ఉంటుంది కదా. కానీ వాక్యం చెప్తా ఉంది, జుంటి తేనె దారల కంటే మధురమైనమని చెప్పండి.
ఆ వాక్యంలో రుచి ఇంకా చాలా మందికి అర్థం కావట్లే. అందుకే నిద్రలు వస్తున్నాయి వాక్యం చెప్తా ఉంటే. నిద్ర వస్తుంది చెప్పానంటే అందులో ఆ యొక్క మాధుర్యం గ్రహించలేకపోతున్నారు. ఆ వాక్యం మాధుర్యం గ్రహిస్తే నిద్ర రాదు. ఇంకా చెప్పాల వాక్యం అనిపిస్తుంది, ఇంకా వినాల వాక్యం, దేవుళ్ళు ఇంకా గడపాలనిపిస్తుంది. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి పరిశీలన చేసుకుందామండి. కీర్తనకారుడు చెప్తున్నాడు, వాటిని గైకొనుట వల్ల గొప్ప లాభము కలుగును. 11వ వచనమండి. వాటిని గైకొనుట వల్ల గొప్ప లాభం కలుగు. ఏం లాభం అండి వాక్యం చదవటం వల్ల? ఏమా మందిరానికి రావటం వల్ల ఏం లాభం అనుకుంటారు కొంతమంది. టైం వేస్ట్ మందిరానికి పోవటం వల్ల. ఏం 2 గంటలు కూర్చుని ఏదో చెప్తాడు అనవసరంగా. వాక్యం చదవటం వల్ల ఏం లాభం? ఏమోనండి, వాక్యం చదువుతుంది కానీ మాకు అసలు ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు చెప్తారు కొంతమంది. ఏం అర్థం కావట్లేదు, వాక్యం చదువుతున్నాం కానీ ఏదో అవుతున్నాం పోతున్నాం అంతే. కానీ చెప్తున్నాడు కీర్తనకారుడు, ఆ వాక్యం ఏముందండి, వాటిని గైకొనుట వల్ల ఏముంది అక్కడ? గొప్ప లాభం కలుగును. ఏం లాభం అండి? మనం ఒక్కసారి చరిత్ర గమనిస్తే ఆ లాభం ఏంటో మనకు అర్థమవుతుందండి. ఆ లాభం ఏంటయ్యా అని చెప్పానంటే, మనకి యోబు గ్రంథం చదివి గ్రహం బెల్ అనే ఒక వ్యక్తి ఫోన్ కనుక్కున్నాడండి. దేవునికి వాక్యం చదివే, ఇంకేమీ కాదు. యోబు గ్రంథం 38వ అధ్యాయం తీద్దాం ఒకసారి. 38వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అంటే గాల్లో వార్త ప్రయాణం చేస్తుందా అన్నటువంటి మాట పట్టుకొని ప్రార్థన చేసి పరిశోధన చేసి ఆ యొక్క ఫోన్ కనుక్కున్నాడండి గ్రహం బెల్. ఫోన్ కనుక్కుని మొట్టమొదటిగా ఎవరికి ఫోన్ చేయాలా అని చెప్పని అనుకున్నాడట. అనుకుని తన ఇంటికి ఫోన్ చేశాడట. ఆమె పేరు ఏం పేరు అని చెప్పానంటే మార్గరెట్ హలో. ఆమె పేరు ఏం పేరు? మార్గరెట్ హలో. హలో హలో అంటున్నాడట. అప్పటి నుంచి ఆమె మాట్లాడలేదు. ఆయన హలో హలో అంటున్నాడట. కాసేపటి గుర్తొచ్చిందట ఆయనకి, అయ్యో నా భార్య మోగదే చెవుడిది కదా అని చెప్పని తర్వాత మళ్ళీ వేరే వారికి ఫోన్ చేశాడట. ఈరోజు ప్రతి ఒక్కడు ఫోన్ చేసి హలో హలో. ఈ హలో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది హలో? క్రైస్తవత్వాన్ని ఈజీగా ఏమండి అవమానిస్తూ ఉన్నారు. ఈరోజు ఆ హలోనే లేకపోతే ఈరోజు నువ్వు నేను లేం కదా. ఫోన్ లేకపోతే మనకు ఒక్క క్షణం నడుచుద్దామా? గ్రహం బెల్ అనే వ్యక్తి ఇగో యోబు గ్రంథం చదివి ఆ ఫోన్ కనుక్కున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి కాస్త ముందుకెళ్తే ఇంకా ఇగో ఈ బల్బు ఉంది కదా, ఈ బల్బును కూడా ఒక వ్యక్తి బైబిల్ చదివే కనుక్కున్నాడండి. అదే యోబు గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనం చూస్తే, 38వ అధ్యాయము 19వ వచనం చూస్తే, వెలుగు నివసించే చోటుకు పో మార్గం ఏది? చీకటి అను దాని ఉనికి పట్టు ఏది? దాని సరిహద్దునకు నువ్వు వెలుగును కొనిపోదువా అన్న వాక్యం చదివి ఆ వాక్యం ఆధారంగా పరిశోధన చేసి థామస్ ఆల్వా ఎడిసన్ అనే వ్యక్తి బల్బును కనుక్కున్నాడండి. బైబిల్ నన్ను వెలిగిస్తే నేను ఈ లోకాన్ని వెలిగించాను అన్నటువంటి ఆయన కొటేషన్ చాలా ఫేమస్. ఈరోజు అనేక చోట్ల డాక్టర్లు ఆపరేషన్ చేస్తూ ఉన్నారు కదా, మత్తు మందు ఇచ్చి. ఒకప్పుడు మత్తు మందు లేదు, ఆపరేషన్ చేయాలని చెప్పానంటే ఆల్కహాల్ దాపిచ్చి ఆపరేషన్ చేసేవారట. వాస్తవం ఇది. కానీ ఒక వ్యక్తి బైబిల్ చదివి దేవుడు ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి పకటెముక నుంచి అవ్వను చేసిన వాక్యం చదివి సర్ జేమ్స్ సింప్సన్ అనే వ్యక్తి క్లోరోఫామ్ కనుక్కున్నాడండి, మత్తు మందు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సర్ జేమ్స్ సింప్సన్ క్లోరోఫామ్ మత్తు మందు కనుక్కున్నాడు. ఇప్పుడు దాన్ని ఇంకా పరిశోధన చేసి మత్తు మందు కదా, కొంచెం మత్తు ఇవ్వగానే రకరకాల ఆపరేషన్లు చేసుకోవచ్చు. ఏముంది వాక్యంలో?
వాటిని గైకొనటం వలన గొప్ప లాభం కలిగి. ఇప్పుడు చెప్పండి, లాభం ఉంది లేదంటారా? లాభం ఉందండి. దేవుని యొక్క వాక్యం చదివే ఈరోజు మనం వాడుతున్న కారు కానీ, ఏమండి, వాషింగ్ మిషన్ కానీ, రేడియో కానీ, చివరికి గుండు సూది కూడా అన్ని కనుక్కునే క్రైస్తవులేనండి. వాక్యం చదివే. గమనించాలి, దేవుని యొక్క వాక్యము ఎంత అద్భుతమైనది, ఎంత అమూల్యమైందండి. ప్రతిరోజు కూడా ఆ వాక్యాన్ని చదివితే మనకి ఏ మార్గంలో నడవాలి, ఏం చేయాలి, ఏ మార్గం గుండా ప్రయాణించాలి, మనం వెళ్ళే మార్గం సరైన మార్గమో కాదో దేవుడు తెలియజేస్తాడు. శత్రువులు హింసిస్తూ ఉన్నప్పుడు ఆవేశం వస్తుంది, కోపం వస్తూ ఉంటుంది కొన్నిసార్లు. కానీ దేవుని యొక్క వాక్యం చదివితే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. రాత్రికాల సమయంలో దేవుడు ఇబ్బందికర పరిస్థితిలో మేము ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు. రాత్రి మీ గ్రూపులో పెట్టాను, దేవుడు మాతో మాట్లాడిన మాటలని చెప్పేసి. సమస్యలు వస్తాయి, ఇరుకులు ఇబ్బందులు వస్తాయి, కానీ ఆవేశపడకుండా మనం మోకాళ్ళు వేసి దేవునికి ప్రార్థన చేస్తే మనం ఏ మార్గం గుండా వెళ్ళాలో దేవుడు తెలియజెప్తాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత చూస్తే ఏముందన్న, వీటి వలన నీ సేవకుడు, ఏముంది వాక్యంలో 11వ వచనం, వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనుందని. వేటి వలన? దేవుని యొక్క వాక్యం వలన, దేవుని యొక్క ఉపదేశం వలన మనకి ఏముంది వాక్యంలో? హెచ్చరికనుందును. హెచ్చరికలు అనేవి ఈ లోకంలో మనం జీవించినంత కాలం కూడా హెచ్చరికలు చాలా అవసరం అండి. మన రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటే హైవేలో రోడ్డు పక్కన మనకి హెచ్చరికలు కనిపిస్తాయి. ఏముంటాయి? 60 కిలోమీటర్ల వేగంలో పోవాలి, 90 కిలోమీటర్ల వేగంతో పోవాలి, ఇంకా ఇక్కడ మూలమలుపు ఉంది, జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్ళండి, ఈ ప్రాంతంలో చాలా యాక్సిడెంట్లు అయినాయి, జాగ్రత్తగా వెళ్ళండి. హెచ్చరికలు చదువుకుంటూ ముందుకెళ్తే క్షేమంగా ఇంటికి చేరుకొని భార్య బిడ్డలను చూసుకుంటాం. అవునా? అలాగే ఈ లోకంలో ప్రతి ఒక్క మానవుడికి ఒక గమ్యం ఉంది. ఏ గమ్యము? పరలోకం అనే గమ్యం ఒకటి ఉందండి. ఇక్కడ ఈ లోకాన్ని వదిలిన తర్వాత అక్కడ చేరుకోవాలి. మరి అక్కడికి చేరుకోవాలని చెప్పానంటే ఈ హెచ్చరికలు మనం జాగ్రత్తగా పాటించాలి. ఈ హెచ్చరికలు మనం జాగ్రత్తగా పాటిస్తేనే ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తామండి. ఆ యొక్క నియమాలు, ఆ యొక్క విధులు జాగ్రత్తగా పాటిస్తేనే అక్కడ నీకు దేవుడు చక్కని కిరీటం పెడతాడు. మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. మరి ఆ జీవ కిరీటం నువ్వు పొందుకోవాలని చెప్పంటే నువ్వు ఖచ్చితంగా ఈ యొక్క వాక్యము చదువుతూ, ఈ యొక్క శాసనాలు పాటిస్తూ జాగ్రత్తగా నువ్వు ముందుకు సాగితేనే ఆ కిరీటాన్ని పొందుకుంటావు. లేకపోతే ఆ కిరీటం నువ్వు పొందుకో. తిమోతి గారు మాట్లాడుతూ ఏమన్నాడంటే 2వ తిమోతి 2వ అధ్యాయం 5వ వచనంలో, 2వ తిమోతి 2:5లో, మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు. నియమ ప్రకారం పోరాడాలట. నియమ ప్రకారం పోరాడితే నీ కిరీటం, అలా పోరాడకపోతే నీ కిరీటం దక్కదు. అలాగే ప్రకటనలో కూడా 22వ అధ్యాయం చివరిగా 12వ వచనం చూస్తే 22:12, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దేవుడు చక్కని జీతం సిద్ధపరిచాడట. వాని క్రియల చొప్పున, అదిగో ఆ యొక్క జీతం పుచ్చుకోవాలంటే, ఆ యొక్క కిరీటం పొందుకోవాలంటే ఈ యొక్క నియమ నిబంధనలు ఖచ్చితంగా మనం పాటించాలి. 2 వచనాలు చాలా ప్రాముఖ్యమండి. వాటి వల్ల నీ సేవకుడు లాభం పొందును, ఇంకా వాటిని గైకొనటం వల్ల గొప్ప లాభం కలుగును, వాటి వల్ల నీ సేవకుడు హెచ్చరిక పొందును. ఈరోజు 2 చెప్పుకున్నామండి. మొట్టమొదటిగా సృష్టి ద్వారా దేవుని యొక్క ప్రత్యక్షత, రెండోదిగా వాక్య ప్రత్యక్షత చెప్పుకున్నామండి. మూడోదిగా ఆత్మీయ ప్రత్యక్షత. చెప్పడానికి సమయం లేదు, చెప్పాలంటే మళ్ళా ఒక అరగంట పడుతుంది. కాబట్టి దేవుని చిత్తమైతే మళ్ళీ వచ్చే వారం కానీ, ఆపై వచ్చే వారం కానీ ఈ యొక్క వాక్యం చెప్పి ప్రయత్నం చేస్తాను.
ఏం చెప్పుకున్నామండి ఈరోజు? మన దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకునేవాడు. ఎలా ప్రత్యక్షపరుచుకుంటాడు? కళల ద్వారా, దర్శనం ద్వారా, వాక్యం ద్వారా, ఇంకా అద్భుతాలు కనపరచడం ద్వారా దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. సృష్టి ద్వారా ప్రత్యక్షపరుచుకుంటాడు. దావీదు గారు వాక్యం ద్వారా దేవుడు ఏ విధంగా తను తను ప్రత్యక్షపరుచుకుంటాడో చెప్పే ప్రయత్నం చేశాడు. చివరిగా ఆత్మీయ ప్రత్యక్షత అంటే ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే దేవుడు ఏ విధంగా ప్రత్యక్షమవుతాడు అని చెప్పని అక్కడ వివరిస్తా ఉన్నాడండి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.